చేస్తాయి. వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఆకాశం మబ్బులు పట్టి చీకటిగా మారిపోతుంది. ఉరుములు మెరుపులు మొదలవుతాయి. వేసవికాలం ముగిసి వర్షాకాలం ప్రవేశిస్తున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. ఏంటి ఉదయం నుంచే వాతావరణం ఇలా భయపెడుతోంది? మబ్బులు చూస్తుంటే ఈరోజు పెద్ద వర్షమే పడేలా ఉందే. ముందే నా ఇల్లు పాతది, ఎక్కడ కురుస్తుందో ఏవో. పెరట్లో ఆరేసిన బట్టలు త్వరగా తెచ్చుకోవాలి. అలా అనుకోని కాంతమ్మ ఆరు బయట ఉన్న బట్టలు తీసుకోవడానికి వస్తుంది. అప్పటికి గాలి చాలా వేగంగా వీస్తూ ఉంటుంది. ఒక పెద్ద గాలివానకు కాంతమ్మ చీర ఒకటి ఎగిరి ఆ ప్రహరీ గోడ అవతల ఉన్న రామారావు పెరట్లో పడుతుంది. అయ్యో రామా, గాలికి పోయి నా చీర ఆ మొసలాడింట్లో పడిందే. ఇప్పుడు అడగాలంటే మళ్ళీ నోరు చేసుకుంటాడు. అయినా తప్పదు కదా. యావండి రామారావు గారు, కొంచెం బయటకు వస్తారా? ఏంటమ్మా మళ్ళీ ఏంటి? వర్షం పడేలా ఉంది కదా అని ప్రశాంతంగా కూర్చుంటే మళ్ళీ నన్ను పిలుస్తున్నారు. మళ్ళీ ఏదైనా ఆకు మీ పెరట్లో వచ్చి పడిందా ఏంటి? ఆకుల కోసం కాదులేండి, గాలికి నా చీర ఒకటి ఎగిరి మీ పెరట్లో పడింది. కాస్త తీసిటిస్తారా? చూసారా, ఆకులు నా వైపు నుంచి మీ వైపు పడితే గొడవ చేశారు. ఇప్పుడు మీ బట్టలు నా వైపు పడ్డాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీ బట్టలు మీరే జాగ్రత్తగా ఆరేసుకోలేరా? నన్ను తీసి ఇమ్మంటారా? నా నడువు అసలే వంగరాయే. ఏవండి, ఎందుకలా ఆవిడ్ని సాధిస్తారు? ఇదిగోండి కాంతమ్మ గారు, మీ చీర. ఈరోజు గాలి చాలా ఉధృతంగా ఉందండి. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇల్లు పాతది కదా, వాన పడితే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో చూసుకోండి. ధన్యవాదాలు పార్వతమ్మ. నువ్వు లేకపోతే మీ ఆయన నన్ను బ్రతకనివ్వడు. నేనేదో ఒకదానిలాగే నా ఇంట్లో నేను పడుంటాను. మీరు కూడా జాగ్రత్త. మీ ఇంటి పైకప్పు కూడా మన గాలికి కాస్త కదిలినట్టు అనిపించింది. అలా సాయంత్రం అవుతుంది. వాతావరణం మరింత భయంకరంగా మారుతుంది. పెద్ద ఎత్తున ఈదురుగాలులు, భయంకరమైన ఉరుములతో భారీ వర్షం మొదలవుతుంది. కాంతమ్మ ఇంట్లో ఒక చిన్న లాంతరు వెలిగించుకొని భయంగా ఒక మూల కూర్చుంటుంది. దేవుడా, నా చిన్నతనంలో కూడా ఎప్పుడూ ఇంత పెద్ద వర్షం చూడలేదు. కళ్ళెదురుగా ఏవీ కనిపించట్లేదు. ఎటు చూసినా నీళ్ల చప్పుడే. నా ఒంటరి ప్రాణం ఏవైనా జరిగితే దిక్కెవరు దేవుడా? ఈ మొసలి ప్రాణం మీద నీకెందుకెంత కోపం? అప్పుడు వర్షం దాటి అంతకంతకు పెరుగుతోంది. రాత్రి 10 గంటల సమయం. అదే సమయంలో కాంతమ్మ ఇంటి బయట పెద్ద శబ్దం వినబడుతుంది. అమ్మో, ఏంటా శబ్దం? భూకంపం ఏమైనా వచ్చిందా? ఇల్లు కూలిపోయిందా ఏంటి? అలా అనుకొని కాంతమ్మ లాంతరు పట్టుకొని వణుకుతున్న చేతులతో మెల్లగా తలుపు తీసి బయట చూస్తుంది. వర్షం నీటిలో తడుస్తూనే పెరట్లోకెళ్ళి చూస్తుంది. ఆమె భయపడినట్టుగానే కాంతమ్మకి రామారావుకి మధ్య ఉన్న ఆ పాత ప్రహరీ గోడ పూర్తిగా కూలిపోయి ఉంటుంది. అయ్యో దేవుడా, గోడ కూలిపోయిందే. ఇన్నేళ్లుగా నన్ను ఆ రామారావుని విడదీస్తూ వచ్చిన ఈ గోడ మట్టి పాలైపోయిందే. అయినా వానకు ఆ గోడ ఎన్నాళ్ళు తగ్గుతుందిలే. మళ్ళీ ఆ మొసలాడు ఉదయాన్నే లేచి నా మీద గొడవకొస్తాడు. నా వైపుకే కూలిందంటాడు. అలా కాంతమ్మ ఆలోచిస్తూ ఉండగా కూలిపోయిన గోడ అవతల నుంచి రామారావు ఇంట్లో నుంచి ఆర్తనాదాలు వినపడతాయి. లాంతరు వెలుతురులో కాంతమ్మ ఆ వైపుకు చూస్తుంది. రామారావు పెంకుటిల్లు పైకప్పు కొంత భాగం గాలికి ఎగిరిపోయి ఉంటుంది. ఇంట్లోకి విపరీతంగా వర్షం నీరు వస్తూ ఉంటుంది. రామారావు, పార్వతి వర్షంలో పూర్తిగా తడిసిపోయి ఒక మూల నిలబడి వణుకుతూ ఉంటారు. పార్వతి ఏమో భయంతో ఏడుస్తూ ఉంటుంది. పార్వతి, జాగ్రత్తే, ఆ గోడ పక్కకు రాకు. కరెంటు వైర్లు ఎక్కడ తెగబడ్డాయో తెలీదు. దేవుడా, నా ఇల్లు ఇలా నాశనం అయిపోయింది. ఈ వానలో ఈ చీకట్లో మనం ఎక్కడికి వెళ్ళాలి? ఈ మొసలి వయసులో మనకు దిక్కెవరే? ఏవండి, నాకు చాలా చలిగా ఉందండి. వణుకొచ్చేస్తోంది. ఇంట్లో వస్తువులన్నీ నీటిలో కొట్టుకుపోతున్నాయి. నన్ను రక్షించండి, నాకు ఆయాసం వస్తోంది. అమ్మా! అప్పుడు రామారావు ఏవీ చేయలేక భార్యను పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. కూలిన గోడ యువతల నుంచి దృశ్యాన్ని చూసిన కాంతమ్మ మనసు కరిగిపోతుంది. ఇన్నాళ్ళు రామారావు మీదున్న కోపం, పగ, ద్వేషం అన్నీ వర్షం నీటిలో కడిగేసినట్లుగా మాయమైపోతాయి. వాళ్ళ నిస్సహాయత చూసి ఆమెకు జాలేస్తుంది. అయ్యో పాపం, ఇల్లు కురిసిపోయి ఇద్దరు వాళ్ళు తడిసిపోతున్నారు. పార్వతమ్మకు ఆయాసం కూడా ఉంది. ఈ చెల్లో అలాగే ఉంటే ప్రాణాలు పోతాయి. ఇన్నాళ్ళు అతను నాతో పోట్లాడినా ఆపదలో ఉన్నప్పుడు వదిలేయడం మానవత్వం కాదు. పాత పగలు మనసులో పెట్టుకునే సమయం కాదిది. అలా అనుకుని
కాంతమ్మ వెంటనే వర్షంలో తడుచుకుంటూనే కూలిన గోడరాళ్లను దాటుకొని రామారావు ఇంటి వైపు వెళ్తుంది. రామారావు గారు, రామారావు గారు, భయపడకండి, నేనొచ్చాను. కాంతమ్మ గారు, మీరా? ఈ వర్షంలో మీరెందుకు వచ్చారండి? చూడండి మా బ్రతుకెలా అయిపోయిందో. మీరన్నట్టే జరిగింది. గర్వం పనికి రాదని దేవుడు నాకు బుద్ధి చెప్పాడు. నా ఇల్లు కురిసిపోతోంది. అయ్యయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మాటలకి ఇది సమయం కాదు. మీ ఇంట్లో ఉంటే పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలీదు. పార్వతమ్మేమో చలి కోడికిపోతా ఉంది. ముందిద్దరూ నా ఇంటికి వచ్చేయని చెప్తా. నా ఇల్లు పాతది అయినా పైకప్పు గట్టిగానే ఉంది. వర్షమేం పడ్డం లేదు. పడిపోకుండా నా చెయ్యి పట్టుకోండి. నేనెప్పుడు మీతో గొడవ పడేవాడి కదా కాంతమ్మ గారు. నా వల్ల మీరు ఎన్నో మాటలు పడ్డారు. అయినా కూడా ఈ ఆపదలో మమ్మల్ని పిలుస్తున్నారా? నాకు మీ ఇంటికి రావడానికి సిగ్గుగా ఉందమ్మా. పిచ్చి మాటలు మాట్లాడకండి రామారావు గారు. మన మధ్య ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. అది కేవలం రాతి గోడ కాదు, మన మనసుల మధ్యున్న అహంకారపు గోడ. అది కూలిపోయిందిగా, ఇక దాన్ని వదిలేయండి. ఆపదలు ఉన్నప్పుడు మనిషికి మనిషి సాయం చేసుకోపోతే ఇక ఈ జన్మ ఎందుకు? పదండి, పార్వతమ్మని పట్టుకోండి గట్టిగా. అలా అనుకుంటూ కాంతమ్మ ఇంట్లోకి తీసుకొస్తారు. కాంతమ్మ వెంటనే తన పెట్టెలో ఉన్న 2 పాతవైన పొడిగా ఉన్న తువ్వాళ్లు, చీరలు రామారావు కట్టుకోవడానికి ఒక పంచె ఇస్తుంది. ముందు ఆ తడి బట్టలిప్పేసి ఇవి కట్టుకోండి. చలికి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నేనెళ్ళి పొయ్యి మీద వేడివేడిగా కాస్త కాషాయం గాచుకొని వస్తాను. వెచ్చటి కాషాయం గొంతులోకి వెళ్ళగానే ముగ్గురికి కాస్త ప్రాణం లేచి వచ్చినట్లు అవుతుంది. కాంతమ్మ గారు, ఈరోజు మీరు దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడారు. లేదంటే ఆ చలికి ఆ వర్షానికి మేమిద్దరం అక్కడే ప్రాణాలు వదిలేవాళ్ళం. మా ఆయన చేసిన తప్పులన్నీ మన్నించి మమ్మల్ని ఆదరించారు. మీకు రుణపడి ఉంటామమ్మా. అందులో ఏముంది పార్వతమ్మ, నాది ఒంటరి జీవితం. నా కోసం ఆలోచించడానికి ఎవ్వరు లేరు. రోజు మీతో ఆ గోడ దగ్గర గొడవ పడ్డమే నాకు ఆ కాలక్షేపం అయిపోయింది. నిజం చెప్పాలంటే మీరు నాతో గొడవ పడుతుంటేనే నేను బ్రతుకున్నాను. నాకు ఒకరున్నారని అనిపించేది. ఆ గోడ మన మధ్య అడ్డుగా ఉన్నా మనసులో నాకు మీ ఇద్దరు తప్ప వేరే బంధువులు ఎవరూ లేరు. నన్ను క్షమించండి కాంతమ్మ. రోజు ఆ చెట్టాకులు మీ వైపు పడుతున్నా నేను అహంకారంతో పట్టించుకోలేదు. ఈ వయసులో కూడా పంతాలకు పోయాను. కానీ ప్రకృతి ముందు మన పంతాలు ఎంత పనికి మారినవో ఈరోజు వాన రూపంలో దేవుడు చూపించాడు. మన మధ్య ఉన్న గోడ కూలిపోవడం బహుశా దేవుడి దయ్యేమో. మనుషుల మధ్య గోడలు ఉండకూడదని ఆ భగవంతుని గోడను కూల్చేశాడు. జరిగింది వదిలేండి రామారావు గారు. ఈ రాత్రికి నా ఇంట్లోనే పడుకోండి. ఉదయం వాన తగ్గాక పెళ్లి మీ ఇల్లు బాగు చేసుకుందరు గాని. ఇప్పుడు మీకెంత ఆకలిగా ఉందో నా తెలుసు. నా దగ్గర నిన్నటి సద్దన ఉంది, కాస్త ఊరగా వేసిస్తాను, శుద్ధంగా తినండి. అమృతం పెడుతున్నారు కాంతమ్మ గారు. మీరిస్తే విషమైనా తినేస్తాం. ఆ రాత్రి ముగ్గురు కలిసి ఉన్నంతలో తిని పాత ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం ముగ్గురు లేచి బయటకొస్తారు. ఆరు బయటంతా చెల్లా చెదురుగా ఉన్నా కూలిపోయిన ఆ ప్రహరీ గోడ మాత్రం వాళ్ళ మధ్య కొత్త బంధాన్ని ఏర్పరిచింది. కాంతమ్మ గారు, ఈ గోడ కూలిపోవడం నా ఇంటికి నష్టం తెచ్చినా నా మనుషుకి మాత్రం మంచి చేసింది. ఇల్లు బాగు చేసుకున్నాక ఈ గోడను మళ్ళీ కట్టని చెప్తున్నా. ఈ స్థలం ఇలాగే ఖాళీగా ఉంచుతాను. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. మేము మీ ఇంటికి వస్తాం. ఇకపై మనం పొరుగు వాళ్ళం కాదు, ఒకే కుటుంబం. అంతకన్నా ఇంకేం కావాలి రామారావు గారు? నా ఒంటరి జీవితానికి ఒక కుటుంబం దొరికింది. నాకు చేతనైనంత కాలం మీ ఆకుల్ని నేనే ఊడుస్తానులే, మీరేం బాధపడకండి. లేదు లేదు, ఇకపై ఇద్దరం కలిసి ఊడిద్దాం. అలా అప్పటిదాకా శత్రువుల్లో ఉన్నవారు ఒక ప్రకృతి విపత్తు కారణంగా మిత్రులుగా ఒకే కుటుంబంగా మారిపోయారు. పాత మనస్పర్ధలు మర్చిపోయి ఒకరికొకరు ఆసరాగా నిలిచారు. నీతి: ఆపదలో ఉన్నవారికి పాత మనస్పర్ధలు మర్చిపోయి పగలు పక్కన పెట్టి సాయం చేయడమే గొప్ప మానవత్వం. అహంకారం కంటే సానుభూతి, సాయం చేసే గుణమే మనిషికి నిజమైన శాంతినిస్తాయి. చందనాపురం అనే గ్రామంలో సుందరమ్మ అనే వృద్ధురాలు నివసించేది. ఆమెకు ఎవ్వరూ లేరు. తోడు నీడా లేని ఒంటరి జీవనం ఆమెది. తనకంటూ ఒక చిన్న పూరి గుడిసె, దానికి ఆనుకుని ఉన్న ఒక పాత కాలపు బావి, ఇవే ఆమెకున్న ఆస్తిపాస్తులు. వయసు భారమైన ఆకలి పోరాటంలో భాగంగా గడిచిన కొన్నేళ్లుగా ఆమె పొలం పనులకు వెళ్తూ తన పొట్ట నింపుకునేది.
ఒక మధ్యాహ్నం బాలుడు నిప్పులు కురిపిస్తున్నాడు. సుందరమ్మ సోమయ్య అనే రైతు పొలంలో కలుపు తీసే పని చేస్తోంది. ఆ వయసులో అంత ఎండలో పనిచేయడం ఆమెకు ప్రాణ సంకటంగా మారింది. అప్పుడు సుందరమ్మ ఆయాసపడుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. అబ్బో, ఈ ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి. ఏడు ఒంట్లో సత్తవంతా కరిగిపోయేటట్టుంది. కాళ్ళు తడబడుతున్నాయి. అయినా తప్పదు. ఈ మధ్యాహ్నం వరకు ఈ మడి పూర్తి చేస్తేనే కదా సోమయ్య కూలి ఇచ్చేది. లేకపోతే రేపు పస్తులుండాలి. అప్పుడు సోమయ్య పొలం గట్టు మీద నిలబడి, ఓ సుందరమ్మక్క, ఒకసారి ఇటు చూడు. నీ ముఖం అంతా పాలిపోయిందే, కళ్ళు కూడా సరిగ్గా తెరవలేకపోతున్నావు. కాసేపు ఆ చింత చెట్టు నీడను కూర్చొని విశ్రాంతి తీసుకో. ఈ ఎండలో నువ్వు ఇంత శ్రమ పడలేవు. నీకేదైనా అయితే ఊరంతా నన్నంటారు. పర్వాలేదు సోమయ్య, ఇంకొక వరస మాత్రమే మిగులుంది. అది కూడా పూర్తి చేసేస్తే నాకు మనశ్శాంతి. అప్పుడే కదా 4 డబ్బులు దక్కేది. పని వాయిదా వేస్తే రేపటికి మళ్ళీ భారం అవుతుంది. కూలి వాళ్ళకి విశ్రాంతి అంటే విలాసమే కదా నాయనా. కూలి గురించి నువ్వు దిగులు పడకక్క. ముందు నీ ఆరోగ్యం ముఖ్యం. చూడు, నువ్వు నిలబడ్డానికి ఇబ్బంది పడుతున్నావు. మిగతా కూలీలు కూడా నీ గురించి ఆందోళన పడుతున్నారు. రా, మెల్లగా గట్టు మీదకి రా చెప్తా. సోమయ్య మాటలు పూర్తి కాకముందే సుందరమ్మ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పొలంలోని కుప్పకూలిపోయింది. అది చూసిన పక్కనున్న కూలీలు గబగబా పరుగునొచ్చారు. సోమయ్య కంగారుగా నీళ్లు తెచ్చి ఆమె ముఖం మీద చల్లాడు. అందరూ ఆమె చుట్టూ గుమ్మిగూడారు. ఒరే రాము, త్వరగా మరిన్ని నీళ్లు తీసుకురారా. సుందరమ్మక్క, కళ్ళు తెరువు తల్లి. ఏమైందే నీకు? ఓయమ్మా బాబోయ్, శరీరం నిప్పులాగా కాలిపోతున్నది. అనయ్య, వడదెబ్బ తగిలినట్టుంది. చాలాసేపటి నుంచి ఆమె ఉగురుస్తూనే ఉంది. మేం వద్దన్న వినకుండానే పని చేస్తూనే ఉంది. పాపం, ఆకలామని ఇలా ఇబ్బంది పెడుతోంది. కాసేపటికే సుందరమ్మ కళ్ళు తెరిచింది. నాకేమైంది? నేనెక్కడున్నాను? నా పని పూర్తయిందా సోమయ్య? పని గురించి ఇప్పుడు వద్దక్క. నువ్వు స్పృహ తప్పి పడిపోయావు. వయసును గమనించుకోవాలి కదా. ఇదిగో ఈ నీళ్లు తాగు. రాము, సుందరమ్మను మెల్లగా తీసుకుని ఆ ఇంటి దగ్గర దించిరండిరా. అక్కడెవరైనా పలకరించేవారున్నారో లేదో కూడా చూసిరా. అక్క, నువ్వు ఇంకొక 1 వారం రోజుల పాటు పొలం పనులకు రా. మాకు ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకో. అయ్యో సోమయ్య, నేనింటి దగ్గర కూర్చుంటే నాకు అన్నం ఎలా వస్తుంది? ఎవరు లేనిదాన్ని. ఒక్క పూట పని చేయకపోతే నాకు పస్తులు తప్పవు కదా. కూలుతోనే కదయ్యా నా పొయ్యి ఎలిగేది. ఆ భయం నీకొద్దక్క. మేమంతా ఉన్నాం కదా. నీ ఆకలి తీర్చడం మా బాధ్యత. కానీ ఈ స్థితిలో నీవు మళ్ళీ పొలంలోకి రాకు. మోసలితనంలో అంత శ్రమ వద్దు. సుందరమ్మ ఇంటికి వెళ్ళింది కాని ఆమె మనసు మాత్రం నిలకడగా లేదు. 2 రోజులు గడిచాక ఒంట్లో కాస్త సత్తువు రాగానే మెల్లగా నడుచుకుంటూ వీరేశం అనే కఠిన మనస్కుడైన పొలం దగ్గరకు పని కోసం వెళ్ళింది. వీరేశం కేవలం పనిని మాత్రమే ప్రేమిస్తాడు, మనుషుల కష్టాన్ని కాదు. ఏడు సుందరమ్మ, సోమయ్య పొలంలో పడిపోయావని విన్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చావా? నీకు పనెందుకు దండక? ఇక ఇంటి దగ్గర పడుకోవచ్చు కదా. అయ్యా వీరేశం గారు, అది పొరపాటున జరిగింది. ఇప్పుడు నేను బానే ఉన్నాను. నాకేదైనా పనివ్వండి అయ్యా, నెమ్మదిగానే చేస్తాను. కూలీలో కొంచెం తగ్గించినా పర్వాలేదు. నెమ్మదిగా చేసే పనులు నా దగ్గర లేవమ్మా. అక్కడ చేదు పడిచి కూలీలు ఎంత వేగంగా పని చేస్తున్నారో. నీవు వాళ్ళ సగం పని కూడా చేయలేవు. నీ వలన పని కుంటుపడుతుంది. నీకు పూర్తి కూలి ఇవ్వాలంటే నా జేబు ఖాళీ అవుతుంది. తక్కువ ఇస్తే ముసలి దాంతో పని చేయించుకొని తక్కువ కూలి ఇచ్చాడని ఇరుగు పొరుగు వారు నాన్నో తిడతారు. అలా అనకండి అయ్యా, నాకు చేతనైనంత చేస్తాను. కనీసం సగం కూలి అయినా ఇవ్వండి అయ్యా. నా గంజి నీళ్ళకైనా సరిపోతుంది కదా. చూడండి, ఈ ముసలమ్మ వల్ల నా పని కుంటుపడుతోంది. ఇవ మీద దయ చూపితే నా పొలం బీడు పడుతుంది. సోదరమ్మా, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నా కళ్ళ ముందు కనిపిస్తే బాగుండదు. జాగ్రత్త. నీలాంటి వాళ్ళ వల్ల రైతులకి నష్టం తప్ప ఏమీ రాదు. అందరి ముందు వీరేశం అంత తక్కువ చేసి మాట్లాడడంతో సుందరమ్మకు తీవ్రమైన అవమానంగా అనిపించింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తల వంచుకొని అక్కడి నుంచి నడవడం మొదలెట్టింది. ఇక నా బతుకంతేనా? శ్రమ చేసే ఓపిక లేదు, పనిచ్చే వారు లేరు. దేవుడా అని బాధపడుతూ ఉండగా దారిలో కొంతమంది మత్స్యకారులు చేపలు పట్టుకుని సంతకు రావడం చూసింది. అప్పుడే ఆమెకు వారిలో తెలిసిన వాడైన రామయ్యను పిలిచింది. రామయ్యా, ఓ రామయ్యా, ఒక్క నిమిషం ఆగు నాయనా. మీ అందరి బుట్టలు భలే నిండుగా ఉన్నాయి. ఏంటి సుందరమ్మక్క, ఆ వీరేశం పొలం నుంచి ఏడుస్తూ వస్తున్నావు? వాడేమన్నా అన్నాడా?
వాటికి నోటి దురుసు ఎక్కువలే, పట్టించుకోకు. వాడి మాటలు వదిలే నాయనా. నా బతుకు గురించి ఒక ఆలోచన వచ్చింది. నాకు ఒక చిన్న సాయం చేస్తావా? మీ దగ్గర నాకేదైనా పని దొరుకుతుందా? నేను చెరువులోకి దిగి వలలు వెయ్యలేను గాని మీకు ఏ రకంగానైనా ఉపయోగపడగలనా? అక్క, మేము చెరువులకెళ్ళి చేపలు పట్టడం చాలా కష్టమైన పని. నీవు అది చెయ్యలేవు. కానీ మాకు పెద్ద సమస్య ఉంది. మేము చేపలు పట్టిన తర్వాత వాటిని సంతకు తీసుకెళ్లి గంటల తరబడి కూర్చుని అమ్మడం మా వల్ల కావడం లేదు. మాకు మళ్ళీ వేటకు వెళ్ళడానికి సమయం సరిపోవడం లేదు. ఆ అమ్మే సమయంలో ఇంకో వేట చేస్తే మాకు 4 డబ్బులు ఎక్కువ వస్తాయి. అయితే ఆ పని నాకు అప్పగించినాయనా. నేను సంతలో కూర్చొని మీ చేపలన్నీ అమ్ముతాను. నా కూర్చొని చేసే పని అయితే ఇబ్బంది ఉండదు. నిజంగానక్క, అది మాకెంతో మేలు. నీవు అమ్మగా వచ్చిన సొమ్ములో నీకు తగిన భాగం మేమిస్తాం. పక్క ఊరి సంతలో కూడా మాకొక చోటుంది. అక్కడ నువ్వు కూర్చుంటే చాలు. మరుసటి రోజు నుంచి సుందరమ్మ జీవితం కొత్త మలుపు తిరిగింది. మత్స్యకాలు తెచ్చిన చేపలను సంతలో కూర్చొని ఓ పిగ్గ అమ్మడం మొదలెట్టింది. ఆమె వినయానికి మాటలకు జనం బాగా వచ్చేవారు. రామయ్య బృందం సుందరమ్మకు ప్రతిరోజు కొంత నగదిచ్చేవారు. ఇలా ఆమెకు తిండి లోటు లేకుండా గడుస్తోంది. అయితే సుందరమ్మ ఒక విషయాన్ని గమనించింది. రామయ్య, సంతలో జనం అందరూ పెద్ద పెద్ద చేపల్ని అడుగుతున్నారు. ఈ చిన్న చేపలను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ సాయంత్రానికి వృధాగా మిగిలిపోతున్నాయి. అమ్ముడు పోని ఈ చిన్ని ప్రాణాలను ఏం చేస్తావు? ఏం చేస్తామక్క, ఇవెవ్వరికీ అక్కర్లేదు. వీటిని పారబోయడమే మాకు తెలిసిందారి. మాకివి భారంగా మారుతున్నాయక్క. వద్దు నాయనా, ప్రాణం ఉన్న ఏ జీవిని పారబోయకూడదు. ఈ చిన్ని చేపలన్నిటినీ నాకిస్తావా? అమ్ముడు పోగా మిగిలినవన్నీ నేను ఇంటికి తీసుకెళ్తాను. అలాగే అక్క, నీకు కావాలంటే అన్నీ తీసుకెళ్ళు. మాకెలాగో ఇవి దండగే కదా. సుందరమ్మ ఆ చిన్ని చేపలను ఒక బుట్టలో పట్టుకొని జాగ్రత్తగా ఇంటికి తెచ్చింది. తన ఇంటి వెనకున్న పాత బావిలో ఆ చేపల్ని వదిలింది. వీరేశంలాంటి వారు ఆమెను చూసి వేటకారం చేసేవారు. ఏం సుందరమ్మా, మతి భ్రమించిందే? బావిలో చేపలేసి ఏం సాధిస్తావు? అయ్యేపటికి పెరగవు. ఆ బావి నీరు కూడా చాలా చేపల వాసన వస్తుంది. నీ తెలివితేటలు చూస్తుంటే జాలేస్తుంది. వీరేశం, కాలం ఎప్పుడు ఎవరికి ఎలా కలిసి వస్తుందో ఎవరికి తెలీదు. ఉన్నంతలో 10 జీవులను సాకుతున్నాను. అది నాకు తృప్తినిస్తుంది. ఈ బావి నీరే ఆ చేపలకి ప్రాణం. సుందరమ్మ వీరేశం మాటలను పట్టించుకోలేదు. ఆమె తన పని తాను చేసుకుంటూ పోయింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. చేపలు బావిలో హాయిగా పెరుగుతున్నాయి. సుందరమ్మకు ఆ చేపల కిలకిలలు చూస్తుంటే తన ఒంటరితనం మాయమైనట్లు అనిపించింది. అయితే కొన్ని నెలల తర్వాత చందనాపురం గ్రామాన్ని దారుణమైన కరువు పట్టి పీడించింది. ఆ ఏడాది ఒక్క వాన చినుకు కూడా పడలేదు. చెరువులు అడుగంటిపోయాయి. ఊరి మధ్యలో ఉన్న పెద్ద చెరువు మట్టి గడ్డలుగా మారిపోయింది. మత్స్యకారులకు ఉపాధి పూర్తిగా పోయింది. రామయ్య బృందం ఆకలితో అల్లాడిపోతున్నారు. సుందరమ్మక్క, ఇక మా బతుకులు తెల్లారినట్టే. చెరువు ఎండిపోయింది. మా పిల్లల ఆకలి కేకలు భరించలేకపోతున్నాను. వేరే ఊరికి వలస వెళ్ళడం తప్ప మాకు మరో దారి లేదు. నీకు ఈ మధ్య చేపలు ఇవ్వలేకపోయాను, క్షమించు. అవును తల్లి, ఊరంతా దారిద్ర్యం తాండవిస్తోంది. పశువులకు తాగడానికి కూడా నీరు దొరకట్లేదు. నీవు ఎలా గడుపుతావో అని బెంగగా ఉంది మాకు. దిగులు పడకండి నాయనా. ఆపదొచ్చినప్పుడు భయపడితే లాభమేముంది చెప్పు? దేవుడు ఒక దారి మూస్తే ఇంకో దారి తెరుస్తాడు. మీరు నాకు కష్టకాలంలో పనిచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. అందరూ నా ఇంటి వెనకున్న బావి దగ్గరికి రండి. అక్కడ మీకోసం ఒక నిధి దాచుంచాను. బావి దగ్గరకా? అక్కడేముంటుందక్క? ఈ కరువులో బావిలో కూడా నీళ్లు తక్కువగానే ఉంటాయి కదా. అందరూ కలిసి సుందరమ్మ ఇంటి వెనకున్న బావి దగ్గరికెళ్లారు. ఆ చిన్ని చేపలు బావిలోనే సమృద్ధిగా ఉన్న పోషకాలు సుందరమ్మ వేసిన ఆహారం వల్ల ఎంతో బలంగా లావుగా పెరిగాయి. అమ్మో, ఇదేంటక్క? బావి నిండా ఇన్ని చేపలా? అన్నీ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవెక్కడి నుంచి వచ్చాయి? ఇవి మీరు పారేసిన చిన్ని చేపలే నాయనా. వీటిని నేను ఇన్నాళ్ళు పెంచాను. బావిలో నీడ ఉండటం వల్ల ఎండ తీవ్రత వీటికి తగల్లేదు. ఇప్పుడవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ కరువు కాలంలో ఇవే మీకు జీవనాధారం. వీటిని పట్టుకొని సంతలో అమ్మండి. పక్క ఊర్లో ఇంకా నీళ్లున్నాయి. అక్కడ వీటికి మంచి ధర వస్తుంది. మీ కుటుంబాల్ని కాపాడుకోండి. అక్క, నీవు మా పాలిట అన్నపున్నవయ్యావు. మేము వృధా అనుకున్న దాన్ని నీవు ఒక నిధిలా మార్చావు. నీ ముందస్తు చూపు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.
ఒక సామాన్యమైన వృద్ధురాలు అనుకున్నావు, కానీ నువ్వు మా అందరికీ దారి చూపించావు. సుందరమ్మ, నీవు ఒక గొప్ప వివేకవంతురాలివి. మా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు నీవు ఒంటరిదానివని అనుకున్నాను, కానీ ఇక్కడి నుంచి నీవు మా అందరి అమ్మవు. మా మత్స్యకారుల కుటుంబాలే నీ కుటుంబం. ఈ చేపల అమ్మకంలో వచ్చే ప్రతి పైసలో కొంత భాగం నీకే ఇస్తాం. ఆ కరువు కాలంలో సుందరమ్మ బావిలోని చేపలే ఆ ఊరి మత్స్యకారులకు గొప్ప ఊరటనిచ్చాయి. ఎవ్వరూ వలస వెళ్లాల్సిన అవసరమే రాలేదు. సుందరమ్మ సమయస్ఫూర్తిని, తెలివితేటల్ని చూసి ఊరి జనమందరూ గర్వపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వీరేశం సిగ్గుతో తలదించుకుని సుందరమ్మ ఇంటికొచ్చాడు. సుందరమ్మ, నన్ను క్షమించు. నాకు లేని తెలివి వయసు మళ్ళిన నీకుంది. నేను నీ కష్టాన్ని ఎగతాళి చేశాను. నిజమైన విజ్ఞానం అంటే మనుషులను ఆదుకోవడమే అని ఈ రోజు నాకు అర్థమైంది. నా పొలంలో కూడా చేపల చెరువు తవ్వుతాను. నీవే నాకు సలహాలు ఇవ్వాలి. వీరేశం, క్షమాపణలు ఎందుకయ్యా? మనందరం ఒకరికొకరుగా తోడుండాలి. కష్టం అనేది ఎప్పుడొస్తుందో ఎవరికి తెలీదు. అప్పుడు మనల్ని కాపాడేది మన తెలివి, మన మంచితనం మాత్రమే. సంపాదన కంటే సంస్కారమే ముఖ్యం. ముసలమ్మ చేపల పెంపకం కేవలం పని కాదు, అది ఒక గొప్ప పాఠంగా ఆ ఊరి చరిత్రలో నిలిచిపోయింది. భవిష్యత్తు తరాలకు అది ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచింది. నీతి: చిన్న వస్తువైనా చిన్న ప్రాణినైనా చులకనగా చూడకూడదు. ముందస్తు చూపు, తెలివితేటలుంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా జయించవచ్చు. మనం ఇతరులకు చేసే సాయం ఏదో ఒక రూపంలో అది మనకు తిరిగొస్తుంది. కష్టపడే గుణం, ఓర్పు ఎన్నటికీ వృధా పోవు. నిజమైన సంపద అంటే 10 మందికి ఉపయోగపడే గుణం.